65వ కీర్తన 2వ వచనం కలిసి చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. తిరిగి ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసింది. ఈ రెండు తలంపుల ద్వారా దేవుడు మనలను నడిపించినగాక. తన దాసుని బలపరిచి తన ఆత్మ సహాయం అనుగ్రహించి తన బిడ్డలతో మాట్లాడినగాక. మొట్టమొదటిగా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని, ప్రార్థన జవాబిచ్చేవాడని, ప్రార్థించగా కార్యాలు సఫలపరిచే దేవుడని, ప్రార్థించే వారి పట్ల ఏ భేదం లేకుండా పక్షపాతం లేకుండా కృపచూపుట్లో ఐశ్వర్యవంతుడని నమ్మాలి కదా. క్రైస్తవ జీవితంలో సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. సంఘ ప్రార్థన ద్వారానే అనేక సంఘాలు కట్టబడతా వచ్చాయి, అనేకులు రక్షింపబడతా వచ్చారు, అనేకులు మారుమనసు పొందుతూ వచ్చారు, అనేకులు ఇక్కడ చేసిన ప్రార్థనల ద్వారా మేలు పొందుతూ వచ్చారు, అనేకుల యొక్క జీవితాలు రూపాంతరపరచబడ్డాయి సంఘ ప్రార్థన ద్వారా కదా. సంఘానికి ఇచ్చినటువంటి దేనికైనా వ్యక్తిగత ప్రార్థనకి ఎక్కడైనా పెద్ద వాగ్దానం ఉందా చెప్పండి? కుటుంబ ప్రార్థనకి ఎక్కడైనా పెద్ద వాగ్దానం ఉందా? లేదు. కానీ సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమంటాడు? సంఘం ఎదుట పాతాళలోక ద్వారంలో నిలువనేరవు. సంఘం భూమి మీద దేని బంధిస్తుందో అది పరలోకమందు బంధించబడుతుంది. సంఘం భూమి మీద దేని విప్పుతుందో అది పరలోకమందు విప్పబడుతుంది. ఎందుకంటే దేవుడు తాను స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి సంఘం అంటే ఎవరంటే రాస్తాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనంలో 28-17 అక్కడ రాస్తాడు అన్నమాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు చాలు. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితానికి 4 పిల్లలలో ఒకటేంటి ప్రార్థన కదా. ప్రార్థన జీవితం పరిపూర్ణంగా ఉండటానికి మానవుడు అనేక రీతిలుగా తప్పిపోతూ ఉంటాడు. స్థిరమైనటువంటి జీవితం ప్రభు కోరతాడు కదా. 4 పిల్లలు ఏంటి? అపోస్తుల కార్యాలు 2:42. వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెక్కే ఉండేది. దాని కింద ఉంటుంది అన్నమాట. అప్పుడు దైవికమైనటువంటి భయం వారిలో ఉంటుంది. ఈనాడు దేవుని భయం లేకుండా ఎందుకు ఆగిపోతూ ఉంటారు? ఎందుకు సంఘ ప్రార్థనకు విలువ ఇవ్వరు? ఎందుకు సంఘ ప్రార్థనకు స్థానం ఇవ్వరు? ఎందుకు సంఘ ప్రార్థనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేరంటే కారణం ఇదే. 4 పిల్లల్లో ఒక పిల్లర్ని ఏం చేస్తూ ఉన్నారంటే కోల్పోతూ ఉంటారు. దాన్ని బట్టే వారిలో దైవికమైనటువంటి శక్తి మనం చూడం. వారి బోధలో శక్తి ఉండదు, వారి జీవితంలో శక్తి ఉండదు, వారి ప్రార్థనలో శక్తి ఉండదు. అర్థమైందా? వారి యొక్క ప్రవర్తనలో కూడా ఏముండదంటే దైవికమైనటువంటి శక్తి కనపడదు. కాబట్టి సంఘ ప్రార్థన వాళ్ళు ఎలా ఉంటారంటే ఐతుకు వలె ఉంటారు. ఐతుకంటే ఎవరు తెలుసా? ఐతుకంటే ఎవరు? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఐతుకు అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఐతుకు సంఘంలోనే ఉంటాడు, కానీ సంఘంతో ఉండడు కదా. ఎట్లుంటాడంటే పైన ఉండటానికి ఇష్టపడతా ఉంటాడు, కింద పడి చేస్తాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో చూడండి. ఐతుకు బతుకు చాలామంది ఈ దినాల్లో కలిగి ఉంటున్నారు. 20వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే మనం డైరెక్ట్గా అక్కడికి వచ్చేద్దామా? 7 కాదు, కిందికి వచ్చేసి చదవండి. అంతేనా? చదవండి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఈయన ఎక్కడున్నాడో వచ్చాడు కరెక్టే, సహవాసం ఉంది కరెక్టే, సంఘంలో ఉన్నాడు కరెక్టే, కానీ ఎక్కడున్నాడో కిటికీలో ఉన్నాడట. అంటే అర్థం ఏంటంటే అటు ఇటు తేల్తా ఉన్నాడు గోడ మీద పిల్లిలాగా. వీళ్ళ బతికేమవుద్దంటే ఏమైపోద్ది? ఐతుకి ఏమైపోయాడు? అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఉన్నట్టుగా ఉంటారు, నటిస్తారు,
సంఘంలో ఉన్నట్టుగా ఉంటారు. కానీ వారికి సంఘం యొక్క శక్తి అనేది, సంఘం యొక్క క్రమం అనేది, సంఘ ప్రార్థనకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత అనేది తెలీదు. మెట్టుకైతే ఎక్కడున్నాడైనా? ఎక్కడున్నాడు? సంఘంలోనే ఉన్నట్టు కనిపిస్తా ఉన్నాడు కదా! ఎందుకు అందరితో వచ్చి కూర్చోవచ్చుగా? అందరితో వచ్చి ప్రార్థించవచ్చు కదా! అందరితో వచ్చి సహవాసాలు ఉండొచ్చు కదా! ఇప్పుడు ఎక్కడుండి పడ్డాడంట? 3వ అంతస్తు నుండి వాడైతే భౌతికంగా చనిపోయాడు. దైవిక శక్తిని బట్టి పౌలు నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదరించడానికి పౌలు అక్కడ అద్భుతం చేస్తూ వచ్చాడు. కానీ నేటి దినాలు ఆత్మీయంగా పతనమైనటువంటి వారిని మనం ఏమీ చేయలేం. ప్రార్థన ఒకటే మనం చేయగలుగుతాం. సరే, ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాం యొక్క ప్రార్థన తన జీవితాన్ని మనం చూస్తాం. అబ్రహాం అంటే అర్థం ఏంటి? అబ్రహాం అంటే ఫాదర్ ఆఫ్ నేషన్స్, జనములకు దేశాలకు ఆయన తండ్రి ఆయన కదా. అబ్రహాం అంటే వేరు, ఘనమైన తండ్రి. అబ్రహాం అంటే ఘనమైన తండ్రి. అబ్రహాం అంటే మాత్రం ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటారు. అబ్రహాం యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనిస్తే అబ్రహాం జీవితంలో ప్రతి ప్రార్థన కూడా జవాబు దొరికినట్లుగా మనం చూస్తాం కదా. ప్రార్థన, అందుకనే జాన్ బనీర్ అంటాడు కదా, అబ్రహాము ఎందుకు దేవునితో చక్కగా అంత చక్కగా ఉన్నాడు, ఎందుకు పాపంలోనికి వెళ్ళలేదు, ఎందుకు ఎప్పుడు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టలేదు, ఎందుకు అబ్రహాం చేసినటువంటి ప్రార్థన అంగీకరించబడతా వచ్చిందంటే జాన్ బనీర్ అంటాడు, ప్రార్థన ఏం చేస్తుంటే పాపానికి దూరంగా ఉంచుద్ది, పాపం ఏం చేస్తుంటే ప్రార్థనకు దూరంగా ఉంచుద్ది, పాపం ఏం చేస్తే ప్రార్థన చేయకుండా ఆపుద్ది కదా. మనం జాగ్రత్త పడాలి. క్రైస్తవ జీవితాల్లో ఇది గ్రేటెస్ట్ వెపన్. ఆరాధన, ప్రార్థన అనేది ఏంటి? గ్రేటెస్ట్ వెపన్స్ ఇవి. ఈ 2 వెపన్స్ని కూడా మనం సరైన కోణంలో, అబ్రహాం అయితే చూడండి 12వ అధ్యాయం 8వ వచనంలో ఫస్ట్ ఏం చేస్తా వచ్చాడు అక్కడ? బేతేలు ఎక్కడ కట్టాడు? బేతేలు అంటే దేవుని మందిరం కదా. దేవుని మందిరాన్ని కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత బలిపీఠం కట్టాడు. బలిపీఠం దేని గుర్తుగా ఉంది? ఆరాధన గుర్తుగా ఉంది. అందుకని ప్రార్థనకు వచ్చినప్పుడు ఊరికే లిస్ట్ అవుట్ చేయటమే కాదు, ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమైందా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ప్రార్థన చేయాలి. బలిపీఠం దేని గుర్తుగా ఉందంటే మొట్టమొదటిగా మందిరానికి వచ్చాడు, మందిరాన్ని కట్టాడు, ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్నాడు, బలిపీఠాన్ని అంటే ఆరాధించాడు. 3వదిగా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎటు పోవాలో ఆయనకు తెలియదు కదా. ఎటు పోవాలో ఆయనకు తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళమన్నాడు, కనానికి వెళ్ళమన్నాడు. ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో నీవు నేను, ఒకవేళ ఈ రాత్రికాలం అదే పరిస్థితిలో నీవు నేను ఉంటే, నీవు నేను కూడా ఏం చేయాలి? నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో, ఆయన ఏం చేస్తారంటే వారు కోరుకొనవలసిన మార్గాన్ని తెలియపరుస్తాడు. దేవుడు 3 రకాల వ్యక్తులు నడిపిస్తాడు. ఒకటి పాపులను ఆయన నడిపిస్తాడు, రెండవది దీనులు నడిపిస్తాడు. ఎవరైతే భయభక్తులు కలిగి తాను ఏ దిశగా వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడో, అది దేవుని నుండి ఆశిస్తూ ఉన్నాడో అలాంటి వారిని దేవుడు నడిపిస్తాడు. 25వ కీర్తన 12వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును చాలు. అబ్రహాం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో మందిరానికి వచ్చాడు, అలాంటి స్థితిలో ఆరాధించాడు, అలాంటి స్థితిలో స్తుతించాడు, అలాంటి స్థితిలో ప్రార్థించాడు. చక్కగా అబ్రహాంని దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే కనానికి నడిపిస్తూ వచ్చాడు. రెండోదిగా అబ్రహాం జీవితంలో గమనిస్తే చూడండి, అబ్రహాంని నడిపించడమే కాదు, ప్రార్థించినప్పుడు రండి ఇంకొకసారి ప్రార్థన చేస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఆయన ప్రార్థన చేస్తాడు అక్కడ మీరు గమనిస్తే 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట, ఐగుప్తు నుంచి మొత్తానికి అయితే మళ్ళీ వచ్చాడు వెనక్కి, చేరిను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయటం అనేది ఆదికాండం 4వ అధ్యాయంలోనే మొదలవుతుంది. అంతకుముందు ప్రార్థన చేసేవాళ్ళు అనేది అంటాం కానీ నిర్దిష్టంగా చెప్పలేం. కానీ ఆదికాండం 4:26 నుంచే యెహోవా నామమున ప్రార్థన చేయటం అనేది మొదలవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. సరే, ఇక్కడ ఈయనేం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 12వ అధ్యాయంలో ఐగుప్తు నుంచి తను ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు విడిపించాడు కదా. మనం విడిపించినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? నా తండ్రి, నా నాయనే, మా నాయన, నన్ను కన తండ్రి, నన్ను ఎత్తుకొన్న తండ్రి, నడిపించిన తండ్రి కదా. ఎంతగా ఏడుస్తారో. ఈ రోగం పోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? దేవుని నడిపించడం మొదలు పెడతారు.
ఈయన విడిపించిన తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి? వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా, ప్రార్థన చేస్తాడు. రెండోదిగా ఆశీర్వదించాడు కదా. అక్కడ తన ఆస్తి గమనించినట్లయితే ఎవరు ఎవరు ఆయన లోతు అబ్రహాము కలిసి జీవించలేనంత ఆస్తి. అంటే ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదించాడు. మన జీవితంలో మనం కదా, అందుకనే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సామెతలు 10:22 చూడకుండా చెప్పాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం చేత ఏమాత్రము మనం అనుకుంటాం. మానవ ప్రయత్నంతో ఏం చేద్దాం అనుకుంటాం అంటే, మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆధారపడతావో, అబ్రహాం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు. అర్థమైందా? దేవునికి పూర్తిగా సరెండర్ అవుతా వచ్చాడు. నీవు నేను ఎప్పుడవుతామో 102వ కీర్తన 17వ వచనం, నీ నా జీవితంలో ఉండాలి. ప్రార్థన ఎవరికి వస్తారండి? దిక్కులేని వాళ్ళు వస్తారు, సహాయం కోరు వస్తారు, మేలు ఆశించి వస్తారు, చేతగాని వాళ్ళు వస్తారు, మన వల్ల కాని స్థితిలో ప్రార్థనకు వస్తాం. అవునా కదా? అప్పుడు నీ నా వైఖరి ఎలా ఉండాలి చెప్పండి? ప్రభు నా వల్ల ఏమి కాదు ప్రభు, నా వల్ల నాకు దిక్కు తోచటం లేదు ప్రభు. అప్పుడు ఏం చేస్తాడు? 102వ కీర్తన 17వ వచనం ప్రకారం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉంటాడు కదా. అది నిజంగా దేవుని ఇచ్చేటటువంటి దేవుడు. ఇక్కడ అబ్రహాం చేసినటువంటి ప్రార్థన బట్టి ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. మూడోదికి ఇక్కడ ఏం పొందుతూ వచ్చాడు? లోతు ఇతనితో ఏం కలుగుతూ వచ్చింది? ప్రార్థించినప్పుడు సమాధానం కలుగుతూ వచ్చింది కదా. వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి ఏమొచ్చినాయంట? గొడవలు వచ్చినాయంట కదా. ఈ గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? గొడవలు వచ్చినప్పుడు ఇక వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం మనం బంద్ చేస్తాం కదా. మనకున్న అలవాటు ఏంటి చెప్పండి? ఒక అక్క అంటుంది ఏమనంటే, ఇక నేను వాళ్ళ కొరకిగా, మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మనకు నచ్చిన వ్యక్తులు, మనల్ని ఒకవేళ నష్టపరిచిన వ్యక్తులు కానీ, మన మీద కోపడిన వ్యక్తులు కానీ, మన మీద పితూరీలు చెప్పిన వ్యక్తుల మీద కానీ మనకు ఒకసారి కోపం వచ్చి ఏం చేస్తామంటే, ఇక నేను వీళ్ళ కొరకు ఏం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు అనుకుంటాం. అది తప్పండి, అది తప్పు. ప్రార్థనకు అలాంటి సమయంలోనే నేనేం చేయాలి చెప్పండి? వాళ్ళ మేలు కొరకు, లోతు మేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా వాడు తెలియకేదో చేస్తూ ఉన్నాడు కదా. సమాధానం కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 సంగతులు జరిగాయి ప్రార్థించినప్పుడు. ఒకటి విడిపించడం జరిగింది, 2 ఆశీర్వదించబడ్డాడు, 3వది సమాధానం దొరికింది. కాబట్టి వీటి కొరకు ఈ రాత్రికాలం నువ్వు ఆశించి ఇక్కడికి వస్తే దేవుడు నీకు కూడా ఏం చేస్తాడంటే, నీ పక్షాన్ని కూడా నిన్ను ఆశీర్వదించగలడు, నీకు మేలు చేయగలడు, నిన్ను సమాధానపరచగలడు కదా. ఇంకా గమనిస్తే అబ్రహాం ప్రార్థన ఎక్కడ చూసినా సరే చూడండి, ఇక్కడ 15వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. ఒక అక్కర కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు అక్కర కొరకు, అక్కడ సమాధానం కొరకు, ఆశీర్వాద కొరకు. ఇక్కడేం 2 నుంచి 1 నుంచి చదువు. 1 నుంచి, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడుము నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోవుచున్నానే. దమస్కు ఎలీయేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్పుగా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అక్కర కొరకు దేవునితో మొరపెట్టుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కదా. మనం కూడా ఏం చేయాలి? మన అక్కర కొరకు ఎంత మాత్రం ఏం చేయాలని చెప్పండి? మనం తీవ్రత కలిగి ఉండం కదా, ఆత్మేందు తీవ్రత కలిగి ప్రార్థించాం కదా. ఆ బర్నింగ్ డిజైర్ అనేది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ బర్నింగ్ డిజైర్ అనేది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అర్థమైపోద్ది. దాని పట్ల నువ్వెంత తీవ్రత కలిగి ఉన్నావో. భౌతికమైనటువంటి అక్కర్ల కొరకు కాదండి బర్నింగ్ డిజైర్. భౌతిక అక్కర్ల కొరకు ఏం చేస్తాం? మనం బాగా కన్నీరు గారుస్తూ ఉంటాం. నాకు భౌతిక అక్కర్ల కొరకు కన్నీరు గార్చే వాళ్ళని చూస్తే ఏం కలుగుద్ది అంటే జాలి కలుగుద్ది. దేని కొరకు అక్కర? నేను ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాను, నేను ఎందుకు వాక్యం చదువుకోలేకపోతున్నాను, నేను ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నాను, నేను ఎందుకు వాక్యానికి లోబడలేకపోతున్నాను, నేను ఎందుకు సంఘక్రమానికి నేను లోబడలేకపోతున్నాను, నేను ఎందుకు ఇంకా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, నేను ఎందుకు ఇంకా నీతిగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాను, నేను ఎందుకు కోపం, గర్వం, అహంకారం కలిగి ఉంటున్నాను. దీస్ ఆర్ ద థింగ్స్.
యూ షుడ్ టేక్ సీరియస్లీ ఇన్ యువర్ లైఫ్. అర్థమైంది? వీటి కొరకు ప్రార్థించినప్పుడు అందుకనే అది గుర్తు తెచ్చుకోవాలి. మత్తయి 6:33 అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, నేను కోరినట్టు నువ్వు బ్రతుకు, నీకేం కావాలో అది ఇస్తానంటాడు. చదవండి ఆ మాట. నేను కోరినట్టు నువ్వు బ్రతకరాదు అంటాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అర్థమైందా? ప్రార్థన రెండు దేవుడు నేనేమి మిమ్మల్ని నిరుత్సాహపరచను, భౌతిక అక్కర్లు కూడా తీరుస్తాడు కదా, భౌతిక అక్కర్లు కూడా తీరుస్తాడు. భగత్ సింగ్ గారి ప్రార్థనలో ఎలాంటివంటే, ఎంత అవసరం ఉందో దాని కొరకు ప్రార్థన చేస్తే అంత అవసరం దొరికేది. ఒక వ్యక్తి ఒకవేళ సంఘ క్రమానికి లోబడకపోతే ప్రార్థన చేస్తే సంఘ క్రమానికి లోబడేదంట. ఒక ఆయన వచ్చాడంట, పోలీస్ ఆయన, భార్య మీటింగ్ వచ్చి కూర్చుంటే ఆ భార్యని తీసుకుపోదామని వచ్చాడట. ఎన్నో పర్యాయాలు ఆ భార్య చెప్తా వచ్చిందట, మీటింగ్ రా, ఆయన మాటలు వింటే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావంటే నువ్వు నలగొట్టబడతావు, విరగొట్టబడతావు, సంధించబడతావు, ఆ మాటల ద్వారా నువ్వు పట్టబడతావు, ఆ దేవుని ప్రేమ చేత నిన్ను ఆకర్షించుకుంటాడంటే ఆయన నమ్మలేదంట. ఓసారి వచ్చి కూర్చున్నాడంట. కూర్చొని ఉంటే ఆయన వర్తమానం చెప్తా ఉంటే మొత్తం ఎవరికి అంటే తన కొరకే అన్నట్టుగా అయిపోయిందంట వర్తమానం. ఆ వర్తమానం అయిపోయేసరికి ఆయనకు తెలియకుండానే మోకాళ్ళ మీదకి వచ్చి ఏం చేస్తా ఉన్నాడంట, నేను పాపినని ఒప్పుకుంటూ తన భార్యతో చెప్తా వచ్చాడట. అంత శక్తి ఉన్నది ప్రార్థనలో. నిజంగా మనం ఆయన ప్రార్థనా శక్తిని కనుక గమనించిన ఒకసారి మేము మొన్న జోసెఫ్ అన్న బెంగళూరు సేవకుడు, ఆయన ప్రార్థన శక్తి ఇటువైపే కాదు ఇంకొక వైపు కూడా నాకైతే అనిపించింది, వామ్మో ఒక దైవజనుడు ఇట్లా కూడా ప్రార్థన చేస్తాడా అనిపించింది. ఏమైందంటే, జోసెఫ్ అన్న వాళ్ళ అమ్మకు పెళ్ళైన కొత్తలో ఆల్రెడీ ఒక పాప పుట్టిందంట. పాప పుడితే చాలా సంతోషించారంట. ఆమె టీచర్. అయితే మరలా కూడా రెండో సంతానం, జనరల్గా ఏమనుకుంటారు చెప్పండి, బాబు పుడితే బాగుందనుకో, మరలా పాపే పుట్టిందంట. పాప పుట్టేసరికి భర్త నొచ్చుకున్నాడంట. వీళ్ళంతా మంచి దైవికంగా ఉండే కుటుంబం, మందిరానికి వచ్చే కుటుంబం, ఆరాధించే కుటుంబం. అయితే పాప పుట్టినటువంటి సంగతి తెలియగానే భర్త మొహంలో ఏం పోయిందంట, సంతోషం అనేది లేదంట. భగత్ సింగ్ గారు ప్రార్థన చేయడానికి వచ్చారంట. ప్రార్థన చేయడానికి వస్తే మొహం అంతా తాటి చెట్లా పెట్టుకున్నాడంట. తాటి చెట్టు అంటే ఎట్లుంటుంది, అందంగా ఉంటుందా? తాటి చెట్లా పెట్టుకున్నాడంట. అప్పుడు ఒకటే ఒక మాట అన్నాడంట, నీకు ఈ పాప అక్కర్లేదంటే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తీసేసుకుంటాడు అన్నాడంట. గుండె గుబేలు మందంట. అర్థమైందా? మరి ఎందుకు ఏడుస్తావు? దేవుడిచ్చిందని నువ్వు అంగీకరించకపోతే కదా, నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఈ పాప నీకు వద్దనుకుంటే చెప్పు, దేవుడు తీసేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నానంట. వెంటనే నేను మోకరి తప్పైపోయింది, ఆడపిల్ల అయినా మగపిల్ల అని చెప్పేసి కదా. ఆ అద్భుతమైనటువంటి ఆ కుటుంబం దేవుని సేవలో, మొత్తం ఇంటిల్లి పాది దేవుని సేవలో ఉన్నారు వాళ్ళు. అంత శక్తి ఉంటుంది అబ్రహాం ప్రార్థనలో కూడా. అబ్రహాం ప్రార్థన కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం గమనిస్తున్నాం, అబ్రహాం 14వ అధ్యాయంలో గొప్ప విజయాన్ని పొందుతాడు. 4 రాజులకి 5 రాజులకి యుద్ధం జరుగుద్ది. అర్థమైందా? ఈ 4 రాజులు ఏం చేస్తారు, 5 రాజుల్ని ఓడించలేకపోతారు. 5 రాజులు పోతారు, ఓడిపోతారు. ఇప్పుడు 318 మందిని తన సేవకులను పట్టుకుపోయి అబ్రహాం ఏం చేస్తాడు, అబ్రహాం చేసినటువంటి ఏకైక యుద్ధం బైబిల్లో ఏదైనా ఉందంటే ఇదే. యుద్ధం చేసి వాళ్ళు గెలుస్తాడు. యుద్ధం గెలిచిన తర్వాత సాధారణంగా ఎలా ఉంటుందో చెప్పండి మన పరిస్థితి కదా. ఇట్లా అంటాం. కానీ అబ్రహాం అట్లా అంటాం లేదు. ఏమంటున్నాడు చెప్పండి, ఇది జరిగిన తర్వాత అబ్రహాం తను తాను తగ్గించుకొని, ఏముంటే నాకే, ఎన్ని విజయాలు ఇస్తే నాకే, ఎంత ఆస్తుంటే నాకే, ఎంత పనివారుంటే నాకే, నాకు సంతానం నువ్వు ఇవ్వలేదు కదా అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాలం అబ్రహాం దేని కొరకు ప్రార్థిస్తున్నాడంటే, తనకొక అక్కరుంది. అక్కర కొరకు తాను ఎన్ని ఘనతలు కలిగి ఉన్నప్పటికీ కూడా తన అక్కర కొరకు నిర్దిష్టంగా ప్రార్థన చేస్తావు. ఈ రాత్రికాలం నీవు కూడా అడుగు నీ అక్కర. నీ ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఇంకా రండి, ఇంకో పర్యాయం దేని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇక్కడేమో చూస్తే సంతానం కొరకు, అక్కడ సమాధానం కొరకు, అక్కడేమో మార్గం కొరకు, ఇక్కడేమో 17వ అధ్యాయం 18వ వచనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు, అబ్రహాము
ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన సొంత కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు మనం చేయమండి, కానీ ఏం చేయంటాం, అన్న ప్రార్థన చేయండి అన్న మా బిడ్డల కొరకు. మనకు బాగా అలవాటు అయిపోయింది కదా, మన బిడ్డల కొరకు మనం కన్నీరు గార్చం. యేసు ప్రభు కూడా పోతూ ఏమన్నాడు చెప్పండి, నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు, లోబన్ని మీ బిడ్డలు, ప్రార్థించిన మీ బిడ్డలు, వాక్యం చదవని మీ బిడ్డలు, మందిరానికి రాని మీ బిడ్డలు, వీరి కొరకు ఏం చేయండి కదా. ఇష్మాయిల్ కొరకు ఏం చేస్తున్నాడు చెప్పు, దేవుని వేడుకుంటా ఉన్నాడు. ఈనాడు ఎంతమంది వేడుకుంటున్నారు చెప్పు. ఈనాడు నిజంగా వేడుకొని ఉంటే తల్లిదండ్రులు ఎంతోమంది రక్షింపబడేవాళ్ళు కదా. ఎందుకు ఈ దుస్థితి చెప్పండి, ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి క్రైస్తవులు. ఇటు తండ్రికి ఇటు మనవడికి రక్షణ ఉండదు, అటు తండ్రికి రక్షణ ఉండదు, అటు తాతకి రక్షణ ఉండదు. మళ్ళీ మేమంతా ఎవరు అంటారు, మళ్ళీ మేమంతా క్రైస్తవులం అండి, మీరెప్పుడు క్రైస్తవులు అంటారు కదా. అది కాదు కదా. యేసు ప్రభు నమ్ముకున్నామంటే ఏం చేయాలి, చిన్నప్పటి నుంచే వారి కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. ఇప్పటి కొరకు ఒక పాల్ తిలక్ అన్నని ఇక్కడే ఉంటాడు, పాల్ తిలక్ అన్నని అన్న మంచి సేవకుడు ముస్తాఫనగర్ ప్రాంతంలో చేస్తాడు కదా. ఆయనకి పాప పుట్టింది వాట్సాప్లోనూ స్టేటస్లోనూ పెట్టి నాకు ఒక రిక్వెస్ట్ పెట్టాడు అనమాట. ఏం రిక్వెస్ట్ అంటే, ఈ పాప రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. పుట్టింది అదే రోజు. ఏం చేయమంటున్నాడు చెప్పండి, ఈ పాప రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఐ వాజ్ సో అమేజింగ్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈనాడు ఎప్పుడైనా అడిగారు ఒక సేవకుని, నా బిడ్డ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్న, నా బిడ్డ చదువుకోవాలన్న పరీక్షలు అన్న, ఏ పరీక్ష 4వ తరగతి, ఏ పరీక్షలు 2వ తరగతి, ఏ పరీక్షలు 5వ తరగతి, వీటికంటే శ్రేష్టమైన రక్షణ కొరకు అడగరే. నీ బిడ్డలు రక్షణ పొందొద్దా? ఇష్మాయేలు తన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇష్మాయేలు రక్షించుకున్నాడు, ఇష్మాయేలు దీవించాడు. ఇష్మాయేలు ద్వారా ఏమైంది, ఎంతమంది రాజులు, 12 మంది రాజులు వస్తూ వచ్చారు. దేన్ని బట్టి, ప్రార్థన బట్టే కదా. ఇంకొక సందర్భం గమనిస్తారండి, ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనం. ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు, శత్రువు కొరకు ప్రార్థన చేస్తాడు. ఈనాడు మనం చేయం. 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎన్ని మేలు కలిగాయండి. మన ప్రార్థనకు అసలు ఒక్క మేలు కూడా కలిగే పరిస్థితి లేదు. కారణం ఏంటి, మనం పెదవులతో ప్రార్థన చేస్తాం కదా, ఎప్పుడైపోద్దా అని చూస్తాం కదా. ప్రార్థన ఎప్పుడైపోతే అంత చక్కగా ఇంటికి పోయి ఏం చేయొచ్చు, హాయిగా పడుకోవచ్చు. కాదు, ఎవరైనా అబీమెలెకు తను చంపాలని చూశాడు, తన భార్యను చెరపాలని చూశాడు, అర్థమైందా, తన ఆస్తిని మొత్తాన్ని తీసుకోవాలని చూస్తూ వచ్చాడు, తన స్వాధీనంలో ఉంచుకోవాలని చూస్తూ వచ్చాడు కదా. అయితే తన కొరకు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి, తన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, పిల్లలు కలుగుతూ వచ్చారు. ఈనాడు నువ్వు చేస్తున్నావా, నిన్ను బాధ పెట్టే వాళ్ళ కొరకు, నిన్ను దుఃఖపెట్టిన వాళ్ళ కొరకు, నీ విరోధుల కొరకు కదా. నీ విరోధులకు పగ తీర్చేది ఎవరు చెప్పండి. రోమా 12వ అధ్యాయము చదవండి. విరోధులే ఉండకూడదండి. నీకు నాకు విరోధులు ఉన్నారంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. 12వ అధ్యాయము 18-19 వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, ప్రభు చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, శత్రువుల కొరకు, శత్రువు అయినటువంటి తన కొరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఇక్కడ 6 7 చదవండి. శత్రువు కొరకు ఏం చేయమంటాడు, 5వ అధ్యాయంలోనా, 5వ అధ్యాయంలో 7వ అధ్యాయమా 5? నేను మార్కు చూస్తాను, అది ఏం మార్కులు కనపట్టలేదు అనుకుంటా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో
వర్షం దేవుడే పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కదా. దేవుడు ఇది ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకు కదా. ఈయన మాటలు విని అంటాడు. ఇవన్నీ ప్రసంగం ఇస్తూ అర్థమైంది, మీరు గమనించండి, ఇదంతా కొనసాగింపు. ఈయన మాటలు విని అంటాడు. 7వ అధ్యాయానికి రండి. ఈయన మాటలు విని వాటిని పాటిస్తేనే వాడు ఎటుంటాడు, ఇట్లా చెప్తాడు 24 వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన, అది ఈయన మాటలు విని వాటి చొప్పున చేసినవాడు. అబ్రహాం ఎంత ప్రేమ కలిగిన వాడు. తన్నే బాధ పెట్టాలని చూశాడు, హింసించాలని చూశాడు, తన భార్యనే తాను చెరపాలని చూస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే, అబ్రహాం పక్షాన దేవుడు ఉన్నాడు. అబ్రహాం దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాంకి దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. అందుకని అబ్రహాం గురించి 3 పర్యాయాలు స్నేహితుడిగా బైబిల్లో మనం చూస్తాం. స్నేహితుడు కదా. ఎంత మంచి స్నేహం అంటే, ఉందా అలాంటి స్నేహం ప్రభుతో? నీకు ఉండదు అలాంటి స్నేహం. ఉదయం వాక్యం చదువుకో, నీకెట్ట స్నేహితుడు అవుతాడు? ప్రార్థన చేయవు, నీకెట్ట స్నేహితుడు అవుతాడు? భారం కలిగి ప్రార్థించవు, నీకెట్ట స్నేహితుడు అవుతాడు? మందిరానికి రావు, నీకెట్ట స్నేహితుడు అవుతాడు? ఒక సువార్త ఉండదు నీ జీవితం, నీకెట్ట స్నేహితుడు అవుతాడు? చెప్పండి. ఒక భారం ఉండదు నీ జీవితంలో, నీకెట్ట స్నేహితుడు అవుతాడు? చెప్పండి. 3 పర్యాయాలు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. నీ స్నేహితుడైన అబ్రహాము అంటాడు. చదవండి. నీ స్నేహితుడైన అబ్రహాము కదా. ఇంకొక మాట ఇంకో చోట యెషయా 41 9, 10 వచనాలు అంటాడు. యెషయా 41 8వ వచనం చదవండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. 2వ పర్యాయం కదా. దేవునితో స్నేహితుడండి ఆయన. దేవునికి ఎంత స్నేహం కలిగి. 3వది యాకోబు 2:23 అంటాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు అతను దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగి. అబ్రహాం కంటే మరొక పేరేంటి చెప్పండి? ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. దేవునికైన స్నేహితుడిగా పేరు పొందుతూ వచ్చాడు. రండి, అబ్రహాం చేసిన చివరి ప్రార్థన. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం. ఇది అల్టిమేట్గా భారం అండి. ఇంత మించినటువంటి భారం ఎక్కడ? ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఇలాంటి హృదయ భారం నీకుందా చెప్పండి. 18వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా అంటున్నాడు కదా. ఎవరి కొరకు? సొదొమ గొమొర్రా ప్రజల కొరకు కదా. ఆ ప్రజల కొరకు కాకుండా లోతు కొరకు, ప్రాముఖ్యంగా తన కుటుంబం కొరకు, తన బంధువుల కొరకు. ఉందా నీకు ఇలాంటి భారం? చెప్పు. వారి కొరకు ఎప్పుడు ఫిర్యాదులు చేయటమే. వారి కొరకు ఎప్పుడు ఏం చెప్తా ఉంటావు చెప్పండి? వాళ్ళు మారరండి, వాళ్ళు వినరండి కదా. ఇట్లే చెప్తావు కానీ వాళ్ళని ఎందుకు ప్రేమించవచ్చు కదా. వారికి సహాయం చేయొచ్చు కదా. వారి కొరకు ప్రార్థించవచ్చు కదా. వారి కొరకు కన్నీరు గార్చవచ్చు కదా. అబ్రహాం ఎంతగా అంటే కదా, ధూళినైనా నన్ను అంటాడు కదా. ధూళినైనా ఏమంటాడు అక్కడ? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు తెగించి ఉన్నాను, ప్రభువుతో మాట్లాడి ఎంతగా తగ్గించుకొని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆఖరికి ఎక్కడికి వస్తాడంటే 32వ వచనానికి వచ్చేసరికి అతడు, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునను. చివరి వచనం. యెహోవా అబ్రహాంతో మాట్లాడి చాలించి, ఎంతసేపు పట్టుకున్నాడు చూడండి ప్రభువుని. కొద్దిసేపు ఆల్రెడీ ప్రేయర్లో కొద్దిసేపు పట్టుకోండి ప్రభువుని అంటే కదా. కొద్దిసేపు పట్టుకొని ప్రభువుని ప్రార్థించలేనటువంటి దుస్థితి, నిద్రని ఆపుకోలేనటువంటి దుస్థితి. కానీ ప్రభు నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. పెద్దవే కదా. ప్రభా నాకు అది కావాలి ప్రభా, నాకు కావాల్సిందే ప్రభా, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, కానీ నేను హాయిగా నిద్రపోతా ప్రభా కదా. ఈయన ప్రభువే ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? వదిలించుకొని పోయాడు. నన్ను వదలవయ్యా బాబు, నన్ను వదులు. నువ్వు నీ ప్రార్థన అంతా నీ కొడుకు కొరకే కదా, లోతు కొరకే కదా, వారి కుటుంబం కొరకే కదా అని చెప్పేసి ఆఖరికి ఏం చేస్తా వచ్చారంటే తను కావలసింది ఇచ్చి అనుగ్రహించి అక్కడి నుంచి
వెళ్ళిపోయినట్లుగా. ప్రభువుని ఇట్లా పట్టుకోవే, ప్రభువుని ఇట్లా పట్టుకోవే. 123వ కీర్తనలో ఆయన కరుణించేంత వరకు మనం పట్టుకోవాలమ్మా. ప్రభు దయాళుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. మనం దేని కొరకు భారంతో ప్రార్థిస్తున్నామో దాన్ని గట్టిగా ఏం చేయాలి? ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభువుని విడిచిపెట్టకూడదు, ప్రభు పాదాల చెంత కన్నీరు గార్చాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. చూడు, ఆ విధంగా అబ్రహాము ఎంతగానో దేవుని స్నేహితుడిగా ఎంచబడి చక్కటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒకటి మార్గం కొరకు ప్రార్థించాడు, రెండోది ఆశీర్వాదం కొరకు ప్రార్థించాడు, మూడవది సమాధానం కొరకు ప్రార్థించాడు, నాలుగవదిగా సంతానం కొరకు ప్రార్థించాడు. అంటే ఒక మేలు కొరకు ప్రార్థించాడు, అక్కర కొరకు ప్రార్థించాడు, తర్వాత తన కుమారుడు కొరకు ప్రార్థించాడు, తర్వాత శత్రు కొరకు ప్రార్థించాడు, తర్వాత తన మిత్రుల కొరకు ప్రార్థించాడు. ఈ రాత్రికాలం నేను ఆ విధంగా ప్రార్థన చేద్దాం. సీయోను పరిచర్య కొరకు ప్రార్థించండి. వార